జ్యువెలరీ షాపుల వంక చూడాలంటేనే భయపడేలా గోల్డ్ రేట్లు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. ఈ వారం ఉన్న రేట్లు వచ్చే వారం ఉండట్లేదు. ఆ రకంగా గోల్డ్ ర్యాలీ అప్ ట్రెండ్ లో మళ్లీ కొనసాగుతోంది. దీంతో పసిడి ధర త్వరలో తులం 2 లక్షలకు చేరుతుందా అన్న అనుమానాలు, ఆందోళనలు సామాన్యుల్లో కలుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు రోజురోజుకు ఊహించని మలుపులతో ముదురుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఎలా అయితే గోల్డ్ రేట్లు ఊహించని స్థాయిలో పెరిగాయో ఇప్పుడు అదే ట్రెండ్ కొనసాగుతోంది. క్రమంగా గోల్డ్ రేట్ తులం 1,70,000 దిశగా దూసుకువెళుతోంది. వారం రోజుల వ్యవధిలో తులంపై 8 నుంచి 10,000 రూపాయలు బంగారం ధర పెరగడం గోల్డ్ అప్ ట్రెండ్ కు నిదర్శనం. హడలెత్తించే గోల్డ్ ర్యాలీ, సామాన్యులు గ్రామ్ గోల్డ్ కొనాలన్నా భారమే. పసిడి పరుగు త్వరలో 2 లక్షలకు చేరుతుందా? ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు రోజు రోజుకు ముదురుతున్నాయి. అదేవిధంగా బులియన్ మార్కెట్లలో ఈ ఏడాది ప్రారంభం మాదిరిగా గోల్డ్ రేట్లు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ క్రమంలో గోల్డ్ రేటు తులం 1,70,000 దిశగా దూసుకెళ్తోంది. వారం రోజుల వ్యవధిలో తులంపై 8 నుంచి 10,000 రూపాయలు బంగారం ధర పెరగడం గోల్డ్ అప్ ట్రెండ్ కు నిదర్శనం. రానున్న రోజుల్లోనూ గోల్డ్ అప్ ట్రెండ్ ఛాన్స్ ఉందంటున్నారు. అంటే వచ్చే రోజుల్లో తులం గోల్డ్ 2 లక్షలకు చేరినా ఆశ్చర్యం లేదు. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు 1,62,000 నుంచి 1,65,000 రూపాయల మధ్య ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ కు $4,500 మైలురాయిని దాటింది. గ్లోబల్ టెన్షన్స్, జియో పాలిటిక్స్ ఇలాగే కొనసాగితే రాబోయే 1-2 సంవత్సరాల్లో గోల్డ్ ధర 2 లక్షల మార్కును తాకే అవకాశం ఉందని మార్కెట్ నిపుణుల అంచనా. యుఎస్ ట్రెజరీ నిర్ణయాలు, వడ్డీ రేట్లపై అనిశ్చితి, యుఎస్ డాలర్ ఇండెక్స్ క్షీణించడం వల్ల బంగారానికి అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. చైనా, భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ రిజర్వుల్లో బంగారు వాటా నిరంతరం పెంచుకుంటున్నాయి. మిడిల్ ఈస్ట్ లో ఈ ఉద్రిక్తతలు, అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు రక్షణగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకపు విలువ తగ్గడం వల్ల దేశీయ మార్కెట్లో దిగుమతి చేసుకునే పసిడి వ్యయం పెరుగుతోంది. గోల్డ్ ఈటీఎఫ్లు, కాల్ ఆప్షన్లలో సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇది కూడా ధరల ర్యాలీకి బలమిస్తోంది. దీర్ఘకాలంలో పసిడి ట్రెండ్ బుల్లిష్ గా ఉన్నప్పటికీ మధ్య మధ్యలో లాభాల స్వీకరణ వల్ల ధరల్లో స్వల్పకాలిక తగ్గుదల లేదా దిద్దుబాటు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.